యుద్ధం అంటూ వస్తే దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, భారత సైన్యంతో పాటు పౌర సమాజం వహించాల్సిన బాధ్యత ఏంటి అనే అంశంపై విశాఖ పబ్లిక్ లైబ్రరీలో వార్ మాక్ డ్రిల్ పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడారి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో యువత, పౌర రక్షక దళం సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం పిలుపు మేరకు రేపు జరిగే మాక్ డ్రిల్ లో తామంతా భాగస్వాములమవుతామని ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు. మరి మహిళా సోదరీమణులు కూడా దేశానికి ఎప్పుడైనా కూడా విపత్తు వచ్చినప్పుడు మేము కూడా మా వంతు సహాయ సహకారాలు చేస్తామని చెప్పని వచ్చినటువంటి మహిళామూర్తులు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేనైతే ఒకటే భావిస్తా ఉన్నాను, స్వాతంత్రం అయిపోయిన దగ్గర నుంచి కూడా ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన టెన్షన్స్ చూస్తూ ఉంటే చాలా బాధాతప్త హృదయాలతో మనందరం కూడా శోకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గామ్ అటాక్లో 26 మంది చనిపోయారు. మనందరికీ తెలుసు, ప్రపంచం అంతా కూడా చూసింది. నిన్న కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 దేశాలు ఉంటే 13 దేశాలు పాకిస్తాన్ వ్యతిరేకించడం జరిగింది. ఓన్లీ ఒకే ఒక్క దేశం చైనా, పాకిస్తాన్ రెండూ కలిపి వారు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నా అంటే, మీడియా వేదికగా ఈ 60 సంవత్సరాల నుంచి టెన్షన్ పడేదానికన్నా సుమారు ప్రతి సంవత్సరం 7,61,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం డిఫెన్స్కి మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఆ ఖర్చుని భారతదేశం యొక్క బాగోగుల కోసం ఖర్చు పెడితే బాగుంటుందనే ఆలోచన నేను చేస్తూ ఉన్నాను. అందుకనే పాకిస్తాన్ ఈ భూమండలం మీద ఉండకుండా ఉంటే బాగుంటుందని చెప్పని ఈసారి తాడో పేడో తేల్చుకోవాలనే ఉద్దేశం మేమందరం కూడా యువకులుగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ అనేది ఈ భూమి మండలంపై లేకపోతే పూర్తిగా టెర్రరిజం అనేది అంతమవుతుందనేటువంటి ఆలోచన ఉంది.